టకటకా తయారైపోతున్నానండి రాజమండ్రి వెళ్ళడానికి. ఓ పక్క భోజనం రెడీ అవుతుంది, తినేయడానికి రెడీ అవుతున్నాం. రాజమండ్రి వెళ్ళిపోతాం మేము. మళ్ళీ మేము వచ్చేటప్పటికి ఏ రోజు పడుతుందో ఇలా ముగ్గులు వేశాను. చక్కగా ఎలా ఉంది నా ముగ్గు, ఇలా వేసుకొచ్చాను. ముగ్గంతా బాగుందా? మా పిన్నిళ్ళు బాగుందా? ఇచ్చేస్తాం. ఇంకా మాకు నా లోన్ రావట్లేదు. ఇంకెందుకు ఇంటి కాయంతాలు సరిగ్గా లేనిది ఎవరిల్లు వాళ్ళకి ఇచ్చేయడం బెటరు. సరైన కాయంతాలు అనుకొని తీసుకున్నాం. లోన్ వస్తే పర్లేదు, లోన్ రాకపోతే మాకు అనవసరం. ఈ ఇల్లు మాకున్నదే చాలు. ఇది ఇంకా సాయంత్రం ఇంకా శుభ్రం చేయాలండి. ఇంకో ఇదంతా ఇంకా కడగలేదు, కుళాయి కట్టేశాడు. కడిగేసి మళ్ళీ ముగ్గులు వేయాలి. అదండి ఈరోజు జరుగుతుంది. ఈ లోపల ఎవరు బట్టలు ఎవరు మిషన్లు వాళ్ళవి ఇచ్చేయాలి. లోన్ వాళ్ళు రాలేదు కానీ ఇంకా ఈ పని ఎందుకు తెచ్చానో ఎందుకు పెట్టానో నాకు అర్థం కావట్లేదు. ఎవరి ఫ్యాన్ వాళ్ళది, ఎవరి సామాన్లు వాళ్ళవి ఇచ్చేయాలి. మళ్ళీ మేము చలో ధవళేశ్వరం వెళ్ళిపోతాం. ఎవరి వాళ్ళకి ఇచ్చేస్తే రేపు ఉదయం కల్లా వీలైనంత వరకు రేపు ఉదయాన్నే బయలుదేరిపోవడానికి ట్రై చేస్తాం. ఈ నైట్కి ఎవరి సామాన్లకి ఇచ్చేసి ఒక్క ఆవిడదే ఉదయాన్నే ఇవ్వాలండి. ఇంకో ఈ మోటార్ మెషిన్ ఉంది కదా, ఈవిడ పాపం నమ్మకంగా నాకు 20 రోజులు అయింది పాపం ఈవిడ మోటార్ మెషిన్ ఇచ్చి. నాకు టీవీ ఇచ్చింది ఈవిడ. మరి ఈవిడేమో తెల్లవారితే వెళ్ళిపోతారు. మళ్ళీ ఆవిడ బట్టలు కర్రీ పాయింట్స్ ఆవిడ గ్యాస్ ఇచ్చింది. గ్యాస్కి నీట్గా చేసి ఇచ్చేయాలి. ఈ బండ కుమారత్తదే. స్టూల్ ఇచ్చింది ఆవిడవన్నీ ఇచ్చేయాలండి. నాకు పెద్ద స్నేహం లేకపోయినా నన్ను చాలా ఇదిగా చూస్తుంది. నేను అక్క అని పిలుస్తున్నాను, పెద్ద ఆవిడే కానీ అక్క అని పిలుస్తున్నాను. బాయ్ అండి. ఈరోజు ఈ కంటెంట్తో మీ ముందుకు వచ్చాను.